పేరు జంగారెడ్డి. నేను కౌలుకు 2 ఎకరాలు తీసుకున్నా. ఎకరా నాటిన మొత్తం చిల్లర పోయింది. నాకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా పేరు మునీర్, ఉప్పరిగూడ విలేజ్ నుంచి మాట్లాడుతున్నా. నేను కౌలుకు తీసుకున్న ఒక 2 ఎకరాల పొలాన్ని 1 ఎకరా పొలం నాటేసిన. దానివల్ల నాకు ఒక 70 నుంచి 80 వేల రూపాయలు నేను ఆల్రెడీ డబ్బులు పెట్టి చెప్పి నాటి వచ్చిన. నేను కోసుకునే టైంలో నా పరిస్థితి ఇది రకంగా అయిపోయింది. ఇప్పుడు కట్టలేకపోతున్నా. మీరు గవర్నమెంట్ వాళ్ళు ఏ రకంగానైనా సరే నాకు సాయించి నాకు ఇవ్వాలి. లక్కల జంగయ్య గారిని, ఉప్పరగూడెం గ్రామ రైతులు, ఈ భూములన్నీ రైతుల చెల్లనే ఉన్నాయి కాబట్టి రైతులు నష్టపోతురు కాబట్టి వేరే భూములు చేసుకుని వీళ్ళంతా రైతులే. లక్ష్మణరెడ్డి కానీ, జంగారెడ్డి కానీ, నరసింహ కానీ, మసయ్య కానీ, బుగ్గయ్య కానీ, మునీరు, జంగయ్య వీళ్ళందరూ రైతులే. వీళ్ళు భూములే చెల్లరున్నాయి కాబట్టి చెర్ర నీళ్ళు వచ్చినాయి కాబట్టి నష్టపోయారు. ప్రభుత్వాన్ని కోరుతున్నాం వీళ్ళ నష్టపరిహారం కట్టి. ఇబ్రాహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామంలో మొన్న అకాల తుఫాను వర్షం రావడం వల్ల మా గ్రామంలో ఉన్న రైతులకు ప్రతి ఒక్కరికి తీవ్ర ఇబ్బంది జరిగి వాళ్ళు వేసుకున్నట్టు వరి పంట అక్కనో ఇక్కనో అప్పుసప్పు చేసి రైతు బంధు కొంచెం వచ్చి రాక రైతులు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అదలు బదలు చేసుకొని కొంచెం అప్పులు తీసుకొచ్చి వడ్డీ వ్యాపారుల దగ్గర ఈరోజు పంట వేసుకున్నారు. పంట కోసుకుందామని 6 కాలాలు పండించి పంట కోసుకుందాం అనేసరికి ఆ వర్షానికి వచ్చినటువంటి వాగులో కానీ కాలువలో కానీ మొత్తం వరి పంట మొత్తం మునగడం జరిగింది. రైతులు తీవ్ర అన్ని చెప్పినాక చెప్పు. మత్తుల వెంకటేష్, ఉప్పరగూడ. ఈ అకాల వర్షం రావడం వల్ల రైతులు అధిక అప్పులు చేసి ఈ పెట్టుబడి పెట్టి చెరువులో ఈ వరి నాటేసినందుకు 70-80 వేలు నరకుడి మోనన్న కానీ, నరకుడి జంగయ్య కానీ ఎకరా వేసారు. ఈ అకాల వర్షం వల్ల 70-70 వేలు లాస్ అయ్యారు. ఈ రాష్ట్ర గవర్నమెంట్ పెద్ద మనసు చేసుకొని వీళ్ళకు రైతు సాయంగా సాయం అందించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అతి త్వరలోనే గవర్నమెంట్ వరి పంట నష్టపోయిన రైతులను వెంటనే నీట మునిగిన పంటకు వెంటనే నీట మునిగిన పంటను వెంటనే నీట మునిగిన పంటకు వెంటనే నీట మునిగిన పంటకు వెంటనే ఆదుకోవాలి రైతులను గవర్నమెంట్ వెంటనే ఆదుకోవాలి గవర్నమెంట్ రైతులను వెంటనే. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రైతు లేనిదే. చలో.